హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ములక్కాడ మసాలా కర్రీ పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి కడిగేసి ముక్కలు చేసుకున్నాను. 2 ఇంచుల ముక్కలు చేసుకున్నాను. ఇదిగో మసాలాకి ఏమేమి కావాలంటే ఇదిగో ఉల్లిపాయ అంతా రాకపోయినా నీళ్ళు పోసుకోవడం, పెద్దది ఒకటి చిన్నది. 2 ఉల్లిపాయలు తరుక్కున్నాను. ఇదిగో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసాను పోయే వరకు. ఇదిగో కొత్తిమీర వేసాను, టమాటా. ఇది మసాలా పౌడర్, ఈ మసాలా పొడి వేసాను. కారం వేసుకున్నాను. కారం ఉప్పు మనకు తగినంత, మనకి ఎంత కావస్తే అంత. సాల్ట్, పసుపు. ఈ పౌడర్ కూడా ఇది వేసుకున్నాం, ఒక 1/2 స్పూన్. ముందు ఇవి మిక్సీ ఆడేసుకున్నాం. ఈ మసాలాలన్నీ మిక్సీలో ఆడేసుకున్నాక వేగిందని ఎలా తెలుస్తుందంటే ఈలోగా ఈ మూగుడు కావేసి కొంచెం నూనె వేసుకుని ఈ ములక్కాడలు 2 నిమిషాలు సగం మసాలాగానే వేగినట్టు ఉడకబెట్టుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మసాలాతో మళ్ళీ పచ్చివాసన వస్తుంది, మగ్గాలి బాగా. మసాలాతో కూడా ఉడికితే ములక్కాడ లోపలికి వెళ్తుంది. మనం ఏం చేద్దామంటే నూనె వేసేసుకుని స్టవ్ వెలిగించి, ఇదిగోండి వేసుకుంటాము కదా ధనియా పౌడర్. స్టవ్ వెలిగించి కాగిన తర్వాత నూనె వేసుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించాక మసాలా పౌడరు సాల్ట్ వేసుకుని, ఈ స్పూన్ పెద్దది కదా, 2 పెద్ద స్పూన్లు, 3 పెద్ద స్పూన్లు నూనె వేసుకుని కొంచెం సాల్ట్ తక్కువ అవుతుందని వేసాను. ఇది ఇద్దరికి సరిపడాయే చేస్తున్నాను. ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం కదా, వేస్ట్ అయిపోతున్నాను. వేసాం కదా, ఇదిగో కొంచెంగా వేగాలి. ఉప్పు, ఇదిగోండి చూసారా, కొంచెం కారం వేసుకుని ఇందులోనే ఇంకా కొంచెం గసగసాలు, ఒక 3 స్పూన్లు వాటర్ హెవీగా ఉంటుందని వేయలేదు. ఇదిగో ఇందాక పక్కన పెరుగు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేస్తాం. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇడుగుతుంది కదా, ఇటు అటు కలిపి ఒకసారి, ఇటు అటు కలిపి సిమ్లో పెట్టుకున్నాం. కలిపి మూత పెట్టేసుకున్నాం. మంచి హోటల్ స్టైల్లో మంచి మసాలా వాసన వస్తాం, గుమగుమలాడుతూ. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఉడకబెట్టుకుని పక్కకి తీసేసుకున్న ములక్కాడలు, మిగతాది కూడా సగం ఉడికే కదా ఇందాక, ఇప్పుడు పూర్తిగా ఈ ముక్కల్లో దూరుతుంది మసాలా అంతా. ఇది చాలా బాగుంటుంది. ముక్క ఇదిగో సగం ఉడికింది చూసారా. ఇదిగోండి ఉడుకుతుందా. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. నొక్కితే ఎలా ఉడికిందో, సగం ఉడికింది, పూర్తిగా కూడా వేసుకుని సగం ఉడికింది కదా, ఇవి తీసేసుకొని గిన్నెలో వేసుకుని, ఇది మళ్ళీ కడిగేసుకున్న తర్వాత కడుక్కుంటే, చెత్తగా ఉంటే కడుక్కుంటే లేకపోలేదు. నూనె వేసుకుందాం కాగిన తర్వాత. ఇదిగోండి ఇలా తుడుచుకుని నీళ్ళు కూడా ఇవి తీసేసిన మూతలో పోసేసుకుందాం. ఎలాగో కొంచెం సిమ్లో ఉడుకుతుంది, కొంచెం రుచిగా ఉండాలి కదా కూర, బాగుంటుంది. అందుకోసం ఆ వాటర్ కూడా ఇదిగోండి ఇందులో వేసినట్టు కూడా ఇదిగో వేసాను. 3 వేసాను. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగో అయిపోతాం. ఇది అన్నంలోనూ తినొచ్చు, ఇదిగో చపాతీలో కూడా చేసుకుని తినొచ్చు. అక్కడ నూనె వేసుకో. ములక్కాడలో బోడి యూస్ ఉన్నాయి కదా, ఇదిగో
చాలా ఉన్నాయి. మసాలా ఆకులు ఎన్ని ఉన్నాయో పట్టుకున్నాం కదా. ములక్కాడలో కూడా ఇందాక ఉల్లిపాయ ఉన్నాయి. అన్నీ చూసుకున్నాం కదా. ఇదో మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకని ఇదిగోండి చూసారా పైకి నూనె ఎలా తేలిందో. రెడీ అయిపోయింది చూడండి, అంత బాగుంటుందో. ఉడికిపోయింది. ఇదిగోండి ఇది హోటల్ స్టైల్లో అన్నట్టు ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కొంచెం కూడా ఉడికిపోయి ఇక అంతా రాకపోయినా నీళ్ళు గ్రేవీ కావాలనుకుంటే ఇలా దింపేసుకోవచ్చు. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి వంకాయ ములక్కాడ మసాలా కర్రీ చూసారా. గ్రేవీ ఎంత బాగుందో, గ్రేవీతో ఎంత బాగా వచ్చింది చూసారా. హోటల్ స్టైల్లో ఉంది. ఇదిగోండి చూసుకోండి, వాటర్ వస్తాం ఎంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వంటలన్నింటికి లైక్ చేయండి, వేగాక షేర్ చేయండి, వేగిందని ఎలా చేయండి అంటే ప్లీజ్ ఈ గ్రేవీ నుంచి ఎంకరేజ్ చేయండి. పైకి తేలుతాం. కామెంట్ పెట్టండి ఎలా ఉందో చేసి. ఈ మసాలా చూసి కామెంట్ వేగినట్టు అర్థం అవుతుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇదిగోండి ఉప్పుతుంది కదా ధనియా పౌడర్. ఇది ధనియా పౌడర్ కూడా వేసాను. ఇందాక మసాలా పౌడరు సాల్ట్ సగం ముక్కల్లో వేసాం కదా, సగం ఇది పసుపు. కొంచెం సాల్ట్ తక్కువ అవుతుందని వేసాను. ఇదిగో ఇంకా వేగాలి. ఇదిగోండి చూసారా. ఇందులోనే ఇంకా దాల్చిన చెక్క గసగసాలు కూడా వేసుకుంటారు. నేను హెవీగా ఉంటుందని వేయలేదు. ఇదిగో ఇందాక పక్కన పెరుగు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేస్తాం. మంచి హోటల్ స్టైల్లో మంచి మసాలా వాసన వస్తాం, గుమగుమలాడుతూ. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగో ఉడకబెట్టుకుని పక్కకి తీసేసుకున్న ములక్కాడలు, మిగతాది కూడా సగం ఉడికే కదా ఇందాక. ఇప్పుడు పూర్తిగా ఈ ముక్కల్లో దూరుతుంది మసాలా అంతా, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉడుకుతుందా. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాం. సిమ్లో ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు ఉడికితే
బాగుంటాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా వేసాను, ఒక 3 వేసాను. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగో అయిపోతాం. ఇది అన్నంలోనూ తినొచ్చు, చపాతీలో కూడా చేసుకుని తినొచ్చు, చక్కగా బాగుంటుంది. ములక్కాడలో బోల్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఆకులు ఎన్ని ఉన్నాయో ములక్కాడలో కూడా అన్నీ ఉన్నాయి. చూసారా అయిపోతాం. బాగుంది. ఇదిగోండి చూసారా పైకి నూనె ఎలా తేలిందో, రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఉడికిపోయింది. హోటల్ స్టైల్లో ఉన్నట్టు ఉంది, బాగుంది చక్కగా. ఈ కొంచెం కూడా ఉడికిపోయాక తెలుపుతుంది. గ్రేవీ కావాలనుకుంటే ఇలా దింపేసుకోవచ్చు. ఇదిగోండి వంకాయ ములక్కాడ మసాలా కర్రీ. చూసారా గ్రేవీ ఎంత బాగుందో, గ్రేవీతో ఎంత బాగా వచ్చింది చూసారా, హోటల్ స్టైల్లో ఉంది. చూసుకోండి ఎంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వంటలన్నింటికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. కామెంట్ పెట్టండి, ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి. హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ములక్కాడ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి కడిగేసి ముక్కలు చేసుకున్నాను, 2 ఇంచుల ముక్కలు చేసుకున్నాను. ఇదిగో మసాలాకి ఏమేం కావాలంటే ఇదిగో ఉల్లిపాయలు 2, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, 2 ఉల్లిపాయలు తరుక్కున్నాను. ఇదిగో అల్లం వెల్లుల్లి, 2 ముక్కలు కొబ్బరి వేసాను. ఇదిగో కొత్తిమీర వేసాను, టమాటా. ఇది మసాలా పౌడర్, ఈ మసాలా పొడి వేసాను. కారం వేసుకున్నాను. కారం ఉప్పు మనకు తగినంత, మనకి ఎంత కావస్తే అంత. సాల్టు పసుపు. ఈ పౌడర్ కూడా వేసుకుందాం, ఒక 1/2 స్పూన్. ముందు ఇవి మిక్సీ ఆడేసుకుందాం. ఈ మసాలాలన్నీ మిక్సీలో ఆడేసుకుందాం. ఈలోగా మూగుడు కాలేసి కొంచెం నూనె వేసుకుని ఈ ములక్కాళ్ళు 2 నిమిషాలు సగం మగ్గేదాకానే ఉడకబెట్టుకుందాం. ఎందుకంటే మళ్ళీ మసాలాతో మళ్ళీ మగ్గాలి. బాగా మసాలాతో కూడా ఉడికితే ములక్కాళ్ళ లోపలికి వెళ్తుంది. మనం ఏం చేద్దామంటే నూనె వేసేసుకుని స్టవ్ వెలిగించి కాగిన తర్వాత నూనె వేసుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి నూనె వేసుకుని, ఈ స్పూన్ పెద్దది కదా, 2 పెద్ద స్పూన్లు 3 పెద్ద స్పూన్లు నూనె వేసుకుని ఇద్దరికి సరిపడాయే చేస్తున్నాను. ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం కదా, వేస్ట్ అయిపోతున్నాను. వేసాం కదా, ఇగో కొంచెంగా ఉప్పు, కొంచెం కారం వేసుకుని ఒక్కగే నీళ్ళ చుక్క కొంచెం పోద్దాం. ఒక 3 స్పూన్లు వాటర్ వేద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి
ఉడుకుతుంది కదా, ఇటు అటు కలిపి ఒకసారి ఇటు అటు కలిపి సిమ్లో పెట్టుకుందాం. కలిపి మూత పెట్టేసుకుందాం. ఈ మిక్సీలో ఇవన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి, ఉడికిపోతుందా? ఇది ముక్క ఇదిగో సగం ఉడికింది, చూసారా? అయ్యో, నొక్కితే ఎలా ఉడికిందో, సగం ఉడికింది, పూర్తిగా ఉడకకూడదు. సగం ఉడికింది కదా, ఇవి తీసేసుకొని గిన్నెలో వేసుకుని ఇది మళ్ళీ కడిగేసుకున్న తర్వాత కడుక్కుంటే, చెత్తగా ఉంటే కడుక్కోవచ్చు, లేకపోతే లేదు. నూనె వేసుకుందాం కాగిన తర్వాత. ఇదిగోండి, ఇలా తుడుచుకుని నీళ్ళు కూడా ఇవి తీసేసిన ఈ గిన్నెలో పోసేసుకోవచ్చు. ఎలాగో కొంచెం గ్రేవీగా, కొంచెం లూజుగా ఉండాలి కదా కూర, అందుకోసం ఆ వాటర్ కూడా ఇందులో వేసాను. ఇదిగోండి, మూకుడు కాలిపోయి, అప్పుడు మనం నూనె వేసుకుందాం. అదిగో నూనె వేసుకుందాం. నూనె వేసుకుని ఇదిగో మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందాక ఉల్లిపాయలు అన్నీ చూపించుకున్నాం కదా, ఇదిగో మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకని